సామరస్యంగా చేసుకుంటే అన్నీ అయ్యేవే అయినవి కూడా. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే వరప్రసాద్ గారు. ఇది అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ ఎక్కడికక్కడ సెంటిమెంట్లు రాజేస్తేనే రాజకీయాలలో బతికే పార్టీలు బతికే పరిస్థితి ఉన్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రపోజల్ ఆర్ ప్రతిపాదన ఎంతవరకు కార్యరూపం దాల్చవచ్చు, అసలు ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? నో డౌట్ అది ఒక మంచి ఆలోచన. ఇటువైపు నుంచి రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. కానీ ఇది ఎంతవరకు ఇది అవుతుందనేదే కొంత డైలమా. వెంకటకృష్ణ గారు, మీకు గఫూర్ గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. అయితే ఈరోజు ఈ చర్చ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక సూర్బాద వాతావరణం, ఒక మంచి వాతావరణాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక హీట్, నిన్న జగన్ మాట్లాడిన తర్వాత ఒక హీట్ క్రియేట్ అయింది. ఒక హీట్ క్రియేట్ అయిన తర్వాత అందరూ కూడా రాయలసీమకి ఏదో అన్యాయం జరుగుతుంది, రాయలసీమ ప్రాజెక్టు ఆగిపోయిందని ఒక వివాదం వచ్చింది. యాక్చువల్ రాయలసీమ ప్రాజెక్టు ఆయన వితౌట్ పర్మిషన్ స్టార్ట్ చేశాడు, ఆయన టైంలోనే ఆగిపోయింది ఆ ప్రాజెక్టు. అది ఆయన సప్రెస్ చేసి ఆ ఫ్యాక్ట్ని నింద చంద్రబాబు గారి మీద మోపాడు. కానీ వాస్తవంగా ఏం జరిగింది? వాస్తవంగా జగన్ గారి టైంలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది, ఆయనే స్టార్ట్ చేసి వితౌట్ పర్మిషన్స్, నేషనల్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా ఆయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అనుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు, చంద్రబాబు గారు ఒక మంచి సంకేతాన్ని ఇచ్చారు. ఏదైనా ప్రపంచంలో డిస్ప్యూట్ ఏదైనా సరే చర్చల ద్వారా పరిష్కారం అవుతాయండి. చర్చల ద్వారా పరిష్కారం అయ్యేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఇరుపక్షాల మధ్య ఉంటుంది. అందువల్ల ఈ నదీ జలాల వివాదానికి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఇచ్చిన మంచి సంకేతాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ సంకేతాల ద్వారా కేంద్రాన్ని ఒప్పించి, కేంద్ర సంస్థలను ఒప్పించి మనం ప్రాజెక్ట్స్, ఆ రాష్ట్రంలో ప్రాజెక్టు, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు, నీళ్ళు ఎలా ఉన్నాయి, గోదావరి బేషన్లు ఎంత ఉంది, కృష్ణా బేషన్లు ఎంత ఉంది, పై రాష్ట్రం కర్ణాటక ఎలా ఉపయోగించుకుంటే మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా లింక్డ్ ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకొని ఒక మంచి వాతావరణం తెచ్చి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటే ఉభయ రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి, రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం జరుగుతుంది. అందువల్ల దీన్ని నేను స్వాగతిస్తున్నాను. దీన్ని రాజకీయ వివాదానికి వాడుకోవాలని ప్రయత్నం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక కుట్ర, ఒక డైవర్షన్ పాలిటిక్స్. దీనిలో ఆయన చేసిన అగంతక చర్యని సమర్థించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం అనేది చాలా దుర్మార్గం. అదే రకంగా నేను ఈసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఈ నదీ జలాల వివాదం అనేది ఒక రాజకీయ వివాదానికి సంబంధించిన అంశం, సెంటిమెంటల్ ఇష్యూగా మార్చారు. తెలంగాణ ఇష్యూ వచ్చింది, అక్కడే వచ్చింది, నదీ జలాల వివాదం ప్రధానమైంది. ఆ తర్వాత ఇప్పుడు రాయలసీమని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు అదే సెంటిమెంట్ని. కానీ వాస్తవంగా యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, పరిష్కారం ఏం చేయాలి అనే దాని మీద జగన్ గారు ఆలోచించటం లేదు. జగన్ గారు ఎంతప్పటికి కూడా రాజకీయంగా వివాదం చేయటం ద్వారా మొత్తం అటెన్షన్ తన వైపు తిప్పుకొని చర్చను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం, ఇది వాంఛనీయం కాదు, రాష్ట్ర అభివృద్ధికి ఇది ఆటంకం ఇదని చెప్పి జగన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన స్వాగతిస్తున్నాను. మనం వెంటనే కేంద్రంతో సంప్రదించి ఈ రెండు రాష్ట్రాలు మాట్లాడుకొని ప్రాజెక్ట్స్ అన్ని అనుమతులు తెచ్చుకొని, నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయి, గోదావరిలో నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయి, కృష్ణాలో తక్కువ ఉన్నాయి, అవైలబిలిటీ తక్కువ ఉంది, కృష్ణా మీద ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది, ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాల మధ్య టెన్షన్ ఉంటుంది. దీని వివాదానికి గోదావరి జలాలను ఎట్లా వాడుకోవాలనేది ఒకటి మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవాలని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఏమీ చేయకుండానే రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్టలా చేసేస్తున్నాడు అనే ఒక విమర్శ, దాడి నడుస్తోంది. అలాంటిది ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈయన అన్నారు. అలాగని చెప్పి ఇంతకుముందు సుహృద్భావంగా చేసుకోలేదంటే చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు చేసుకున్నారు. పట్టిసీమ అట్టొచ్చిందే, ఏ అబ్జెక్షన్ లేదా అన్నాడు టీఆర్ఎస్ వైపు నుంచి తెలంగాణ